మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని బ్యాంక్ మేనేజర్లతో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బ్యాంకు ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి వ్యూహాత్మకంగా బ్యాంకు ముందు, బ్యాంకు లోపల సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడానికి, చొరబాట్లను గుర్తించడానికి ఆధునిక అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏటీఎంలకు మనీ తీసుకుని వెళ్లేటప్పుడు సెక్యూరిటీ సిబ్బందికి కేటాయించిన ఆయుధాన్ని కలిగి ఉండి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏటీఎంలో అలారం, సీసీ కెమెరాల పనితీరును ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ఈరోజు మెదక్ టౌన్లో దాదాపు ఒక 20 బ్యాంక్స్ ఉన్నాయి. అందరు బ్యాంక్స్ మేనేజర్స్ పిలిచి ఇప్పుడు దాకా మీటింగ్ పెట్టడం జరిగింది. మెయిన్ ఆ సెక్యూరిటీ మెజర్స్ మీద వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే, బ్యాంకుకి ముందు ఒక 50 మీటర్లు, తర్వాత బ్యాంకులో ఒక ప్రాపర్ సీసీ కెమెరాస్ పెట్టాలని, తర్వాత వాళ్ళ సెక్యూరిటీ మెజర్స్ కూడా అప్డేట్ చేయాలి. బ్యాంకులు ఎవరైనా నైట్ కొత్త వ్యక్తులు రాగానే ఇమీడియట్గా అలర్ట్ అయ్యే విధంగా, దాని తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి పాత సిస్టమ్ ఏంటంటే ఒక వైర్ కట్ చేస్తే అలారం రాకపోయేది, అట్లా కాకుండా కొత్త సిస్టమ్ చాలా వచ్చినాయి. వాటిని కొత్త సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని సెక్యూరిటీ మెజర్స్ పెంచవలసిందిగా వాళ్ళతో చెప్పడం జరిగింది. అది కాకుండా ఏటీఎంస్ కూడా ఉంటాయి వాళ్ళ బ్యాంక్స్ కింద. ఏటీఎంస్కి మనీ తీసిపోయేటప్పుడు వెపన్ సెక్యూరిటీ కూడా తీసిపోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఉండేది, అది ఇప్పుడు తీసేసి ఎవరికో వీళ్ళు సిఎంఎస్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా పోయి ఆ ఏటీఎంస్ లోడ్ చేసేటప్పుడు కానీ, ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. నేను రీసెంట్గా బీదర్లో కూడా జరిగిందండి. దాని తర్వాత ఇది కాకుండా కూడా ఏటీఎంస్ కూడా ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళ హెడ్ ఆఫీస్లో సిగ్నల్ పోయే విధంగా కూడా వాళ్ళకి సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి. అవి కూడా పెట్టుకోమని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. మన టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పటి నుంచి ప్రతి బ్యాంక్ కూడా 1 వీక్లో 20